సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో అడల్ట్ కంటెంట్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో తప్పుడు క్రెడెన్షియల్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా సూపర్ ఫీచర్? ఎలా ఉపయోగపడుతుంది? వాచ్ ది స్టోరీ. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్ కు అడిక్ట్ అవుతున్నారు. యువత అవసరాలకు అనుగుణంగా ఇన్స్టాల్లో వస్తున్న ఫీచర్లే దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్ తో మంచి ఎంత జరుగుతుందో చెడు అంతే ఉందని చెప్పాలి. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఎక్కువవుతోంది. టీనేజ్ యూజర్లు, చిన్నారులు కూడా వారికి తెలియకుండానే అసభ్యకరమైన కంటెంట్ ను చూడాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది. తక్కువ వయసున్న వారిని గుర్తించేందుకు నడుం బిగించిన ఇన్స్టాగ్రామ్ తప్పుడు క్రెడెన్షియల్స్ సమాచారంతో లాగిన్ అయిన వారిని గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నారు. ఈ కొత్త ఏఐ టూల్ సహాయంతో అడల్ట్ క్లాసిఫైయర్ పేరుతో ఉపయోగించనున్నారు. దీంతో యూజర్ల వయసును తెలుసుకోవచ్చు. అలాగే యూజర్లు ఎలాంటి కంటెంట్ ను చూస్తున్నారు, ఏ వయసు వారు యూజర్ ను ఫాలో అవుతున్నారు, ఎలాంటి కంటెంట్ ను షేర్ చేస్తున్నారు, ఎలాంటి అంశాలపై చాటింగ్ చేస్తున్నారు వంటి విషయాలు ఈ ఏఐతో తెలుసుకోవచ్చు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని యూజర్ వయసు ఎంత అనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ అంచనా వేస్తుంది. ఒకవేళ యూజర్ కనుక 18 ఏళ్లలోపు వయసున్న టీనేజర్ గా తేలితే వెంటనే ఆ అకౌంట్ ను టీన్ అకౌంట్ గా మారుస్తారు. దీంతో వెంటనే ప్రైవసీకి సంబంధించిన సెట్టింగ్ ఆటోమేటిక్ గా మారుతాయి. ఇన్స్టా తీసుకొస్తున్న ఈ కొత్త ఏఐ టూల్ సహాయంతో ఏ యూజర్ ఎలాంటి కంటెంట్ ను యాక్సెస్ చేయొచ్చు అనేది ఏఐ నిర్ణయిస్తుంది. ఈ కొత్త ఫ్యూచర్ ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అడల్ట్ కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో ఈ కొత్త ఏఐ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని మెటా అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా చిన్నారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇన్స్టాగ్రామ్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.